మన చావు పుట్టుకలు మన చేతిలో లేవు. ఈ భూమిపైన ఎప్పుడు ఎక్కడ ఎవరికి జన్మించాలో మనం కోరుకోలేం. ఎప్పుడు ఎక్కడ ఎలా మరణిస్తామో కూడా మనకి తెలియదు. కనీసం ఈ శరీరంలో జీవించే జీవితమైన మన ఆధీనంలో ఉందా, లేక శరీరం లేని వేరొక ఆత్మలు మన దేహంలో చేరి మన జీవితాన్ని శాసిస్తున్నాయా? భూలోకంలో జన్మించే జంతువులకు కూడా ఆత్మలు ఉన్నాయని మీకు తెలుసా? జంతువులకు జీవం మాత్రమే ఉంటుందని అనేక మంది అపోహలు పడుతున్నారు. అసలు బైబిల్ ఈ విషయంలో ఏం చెప్తుంది? అనంతమైన ఈ అదృశ్య లోకంలో రెండు ఆత్మ సంబంధమైన రాజ్యాలు పూర్తిగా వ్యతిరేకమైన లక్ష్యాలతో ఈ భూగ్రహాన్ని పాలిస్తున్నాయన్న నిజం మీకు తెలుసా? మన ఆలోచనల వెనక అనేకమైన ఆత్మల స్వరాలు ఉన్నాయన్న విషయం మీరు గ్రహించారా? ఆలోచనలు, తలంపులు, ఊహలు, భావోద్రేకాలు, కలలు, దర్శనాలు, మాటలు ఇవన్నీ ఆత్మ సంబంధమైన అదృశ్య లోకానివే అని మీరు తెలుసుకున్నారా? ప్రతి క్షణం మనం జీవించే జీవితం వెనకాల అనేకమైన అదృశ్య శక్తులు మనల్ని కంట్రోల్ చేస్తున్నాయన్న వాస్తవం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే అన్సీన్ వరల్డ్, అదృశ్య లోకం అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితంలో మీకు తెలియని అనేకమైన మర్మాలు తెలుసుకోండి. విజయంలో జీవించండి. స్టే ట్యూన్డ్. ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ ప్రోమోలో ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు లోతైనటువంటి ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి వాక్యాన్ని మీ హృదయానికి అర్థమయ్యే రీతిగా దేవుడు వాక్యములో నుంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడాలని ఆశపడుతున్నారు. అవును, జంతువులలో ఆత్మలు లేవని, వాటికి కేవలము ప్రాణం మాత్రమే, శరీరం మాత్రమే ఉన్నదని అనేక మంది అపోహలు పడుతూ ఈ లోకంలో ప్రకటిస్తూ ఉన్నారు. అది తప్పు. బైబిల్ గ్రంథంలో దానికి సంబంధించినటువంటి మూలాలు ఎన్నో ఉన్నాయి. ఒక రకంగా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తే మూలపాఠముల గూర్చి కొట్టుకునే పరిస్థితి బయట కనపడుతూ ఉన్నది. త్రిత్వంను గూర్చి కన్ఫ్యూజన్, ప్రభు అద్వితీయుడా కాదా అన్న విషయాన్ని ఒప్పుకోలేనటువంటి ఒక వర్గము ప్రస్తుతం అనేక రకమైనటువంటి బోధల ద్వారా సంఘాన్ని, సమాజాన్ని కూడా గజిబిజి గందరగోళానికి గురి చేస్తూ ఉంది. అయితే మీ ముందు ఉన్నటువంటి ఇశ్రాయేలు అనబడే నేను దేవుడి యొక్క వాక్కు ప్రత్యక్షత పరిశుద్ధాత్మ వలన పొందుకొని చాలా క్లారిటీతో బైబిల్లో ఉన్నటువంటి మర్మాలను మీకు ప్రకటించడానికి నియమించబడి ఉన్నాను. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథము వరకు 66 పుస్తకాలు, 1189 అధ్యాయాలు, 31,102 వచనాలుగా, ఇంచుమించుగా 9 లక్షల పదాలుగా ఉన్నటువంటి ఈ గ్రంథము చాలా అద్భుతమైనది.